సినిమా అయితే ఓవరాల్ గా బాగాలేదు. నేను ఎన్టీఆర్ ఫ్యాన్. ఓవరాల్ గా సినిమా బాగాలేదు. అదే ఏం బాగాలేదు మీరు ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లక్ష కోట్లు. ఎన్టీఆర్ అంటే చిన్నప్పటి నుంచి ప్రాణాలు ఇచ్చేస్తాం మేమందరం. మా ఊరు వాళ్ళు అంటే ఎన్టీఆర్ కోసం గుండు కోసన్నా ఇచ్చేస్తారు. ఓకే, అలాగే మా ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్, అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. పిండేస్తున్నాడు. నువ్వు సినిమా ఎలా అని చెప్పు సార్. దేవరా మూవీ ఎలా ఉంది బ్రోస్? ఓకే, మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయింది ఆ మూవీ? డెఫినెట్ గా సినిమా అయితే చాలా బాగా వచ్చింది. సినిమా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా సెకండ్ హాఫ్ అయితే దొలగొడేసాడు జూనియర్ ఎన్టీఆర్. యాక్టింగ్ పరంగా అయితే టాప్. డబుల్ హ్యాట్రిక్ అయిపోయింది. ట్రిపుల్ హ్యాట్రిక్ కొడుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ట్రిపుల్ యాక్టింగ్ అంటే ట్రిపుల్ హ్యాట్రిక్. ట్రిపుల్ హ్యాట్రిక్. ఓకే, మీరు అంతా నచ్చిందా సినిమా మొత్తం ఓవర్ గా మేము అనుకున్నట్టు వచ్చింది సినిమా అంతా. ఓకే. నెక్స్ట్ కొంతమందికి మీరు కూడా వినే ఉంటారు థియేటర్లో, కొంతమంది ఏంటి ఇది క్లైమాక్స్, సినిమా యాక్టర్స్ నెక్స్ట్ డైరెక్టర్ కూడా క్లైమాక్స్ సూపర్ ఉంటుంది అన్నారు. కొంతమందికి ఏంటంటే క్లైమాక్స్ నచ్చలేదు అంటున్నారు. పార్ట్ 2 ఉంది గురు. పార్ట్ 2 ఓకే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అనిరుద్ధికి ఇప్పుడు వచ్చిన సినిమాలు ఒకటే, ఇప్పుడు వచ్చిన సినిమా ఒకటే. దేవరా రాక్ స్టార్ అనిరుద్. ఓకే, జాహ్నవి కపూర్ కూడా ఎక్కువ చూపించాలంటున్నారు కదా. అదొకటే చిన్న మైనస్. ముందుగానే చెప్పేశారు పార్ట్ 2 లో ఉంటది. మొత్తం పార్ట్ 2. అయితే మీరు అందరూ పార్ట్ 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తారు. ఓకే. బ్లాక్ బస్టర్. ఓకే, మీరు 10కి రేటింగ్ ఎంత ఇస్తారు అందరు? 10కి అయితే 8 ఇస్తామన్నా. 8. ఓకే, మీరు ఇప్పుడు పార్ట్ 2 ఎప్పుడులోపు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అయితే వెంటనే పార్ట్ 2 అయిపోయిన వెంటనే పార్ట్ 2 వస్తే బాగుంటుందని మేము చూస్తున్నాం. ఓకే, పార్ట్ 2 అయిపోయిన వెంటనే పార్ట్ 2 వస్తుంది మేము చూస్తున్నాం. అది ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ బాస్. థ్యాంక్ యూ. అన్న మూవీ ఎలా ఉంది? మూవీ బాగానే ఉంది. ఎలివేషన్స్ బాగున్నాయి ఎన్టీఆర్. ఓకే, థ్యాంక్ యూ సార్. మూవీ ఎలా ఉంది? బాగానే ఉంది. సినిమా బాగుంది కానీ క్లైమాక్స్ బొక్క అన్న. సినిమా బాగుంది తమ్ముడు, సూపర్ మూవీ మాత్రం భయ్యా. మేమైతే ఎక్స్పెక్టేషన్ తొంగు అంటే నెక్స్ట్ ట్రిపుల్ తర్వాత వచ్చింది కదా, అందుకని తొక్కు ఎక్స్పెక్టేషన్ వచ్చాం. హై ఫీస్ట్ భయ్యా. ఓకే సార్. మూవీ ఎలా ఉంది? పర్లేదు. ఓకే సార్, ఎలా ఉన్నారు? హేమంత్ సినిమా యావరేజ్. తమ్ముడు మూవీ ఎలా ఉంది? ఓకే అన్న, మూవీ ఎలా చెప్తారా? సూపర్ అన్న, ఎన్టీఆర్ కదా. సార్ మూవీ ఎలా ఉంది? దేవరా తుఫాన్. సార్ మూవీ ఎలా ఉంది? సార్ మూవీ ఎలా ఉంది? బాగుంది. మూవీ ఎలా ఉంది? సూపర్. సార్ మూవీ ఎలా ఉంది? సార్ మూవీ ఎలా ఉంది? సార్ చూడొచ్చు. బాబు మూవీ ఎలా ఉంది? థ్యాంక్ యూ సార్. తమ్ముడు సినిమా బాగుంది. ఏం బాగుంది? సూపర్ ఉంది సినిమా. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా? రీచ్ అయింది. ఫస్ట్ హాఫ్ హైలైట్. ఎన్టీఆర్ యాక్టింగ్ ఇంకా హైలైట్. క్లైమాక్స్ చిన్నది దబ్బేసింది. సెకండ్ హాఫ్ ట్రై చేస్తున్నట్టు డైరెక్టర్ ట్రై చేశారు. బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్. సెకండ్ హాఫ్ చాలా దబ్బేసింది. చిన్నది. లాస్ట్ క్లైమాక్స్ ఇంకా దబ్బేసింది. సినిమా యాక్టర్లు డైరెక్టర్ అందరూ లాస్ట్ క్లైమాక్స్ గురించి వచ్చమన్నారు, మీరేం మాట్లాడుతున్నారు? క్లైమాక్స్ దబ్బేసింది కదన్నా. మూవీ అంటే ఏం నచ్చింది? బాగుంది. క్లైమాక్స్ బాగుంది, సెంటిమెంట్ బాగుంది. పార్ట్ 2 కూడా మన వాళ్ళు చిన్నది అందరి సెకండ్ టైం సెకండ్ పార్ట్ చూసేటందుకు చిన్న అటాచ్మెంట్ పెట్టాడు అన్నమాట లాస్ట్. నెక్స్ట్ హీరోయిన్ పార్ట్ అయితే ఒక్క సాంగ్ పరిమితం చేశారు అంతే. జాహ్నవి కపూర్ పెద్ద రోల్ ఏం లేదు. ఒక్క పాటకి మాత్రం పరిమితం చేశారు. అది బిగ్ మిస్టేక్. సినిమా వారు అయితే చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సార్ మూవీ ఎలా ఉంది? యావరేజ్. టేకింగ్ అది అంత బాగోలేదు. మామూలుగా క్లైమాక్స్ ట్విస్ట్లు కూడా అంత ఏం లేవు. స్క్రీన్ ప్లే బాగోలేదు. ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. అంటే ఊహించినట్టు చాలా సీన్స్ కాపీ సీన్స్ లో ఉన్నాయి. రాజమౌళి దగ్గర నుంచి కాపీ కట్టినట్టు గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఓవరాల్ గా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. 5కి 2.5 3 అయితే రాజమౌళి ఎఫెక్ట్ అంటారు కదా, అంటే
రాజమౌళితో తీసిన సినిమా తర్వాత ఆ హీరోకి ఫ్లాప్ వస్తుంది. ఆ ఫ్లాప్ పడిందంటారు సినిమాతో. పడిందని అనుకున్నాం, చూడాలి. ఇది మ్యాక్సిమం పడిపోయినట్టే. ఓకే థ్యాంక్ యూ. సినిమా అయితే యావరేజ్ అన్న. ఎన్టీఆర్ డైలాగ్స్, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్. సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫైటింగ్ అయితే సూపర్ మార్క్స్. కథ లాస్ట్ లో ట్విస్ట్ బాగుంది. ఇంకా బాగుందా? పర్లేదు. సెకండ్ పార్ట్ 2 కోసం పార్ట్ 2 గురించి వెయిట్ చేద్దాం. ఓకే. దేవర అలా చనిపోయాడు. పార్ట్ 2 ఒక 8. ఓకే థ్యాంక్ యూ. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగా. చాలా బాగుంది. మీరు ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళారా? ఎక్స్పెక్టేషన్స్ రీచ్ చాలా బాగా ఇస్తుంది. ఎక్సలెంట్ ఉంటుంది. ఇండియా రైటింగ్ చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీలో? మూవీలో డ్యాన్స్ బాగుంది, అది ఫీలింగ్ చాలా బాగా తీశారు. చాలా బాగా ఎక్సలెంట్. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు మూవీ ఎలా ఉంది? మూవీ అయితే సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక రేంజ్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టోరీని కొద్దిగా నెక్స్ట్ పార్ట్ కలుపుదామని చెప్పి ట్రై చేస్తారు, కానీ లాస్ట్ నుంచి ఇంకా హైలైట్. మూవీ మొత్తం హైలైట్, ఒక రేంజ్లో ఉంటుంది. ఫస్ట్ ఫైట్ సీన్స్ అవన్నీ మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నంత రీచ్ అయిందా? దానికి మించి ఎక్కువ రీచ్ అయింది మూవీ. నిజంగా చాలా మూవీ బాగుంది. కొట్టాల డైరెక్షన్ చాలా బాగుంది. నెక్స్ట్ ఏం హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీలో? ఇంటర్వెల్ ముందు ఉండే ఫైట్ సీన్ ఒకటి బాగుంటుంది. తర్వాత సెకండ్ హాఫ్లో వాడు కొడుకు చేసే హైలైట్ సీన్స్ బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అన్నీ బాగుంటాయి. హీరోయిన్ జాహ్నవి కపూర్. మూవీ ఎలా ఉంది? ఎవరు సూపర్ అన్న. మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా? రీచ్ అయిందన్న, కానీ ఎవరికి తెలీదు. సెకండ్ హాఫ్లో మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకు చంపేశారు, ఎవరు చంపేశారని కూడా కానీ ఖచ్చితంగా కన్ఫర్మేషన్ లేదు. తండ్రిని ఎవరు చంపేశారు, కొడుకు ఎందుకు అలా చచ్చిపోయాడు, అది సెకండ్ హాఫ్ చూస్తూనే తెలుస్తుంది సినిమా మొత్తం. అంటే మీరు కొడుకు చనిపోయాడని అదే కదా ట్విస్ట్. అది తెలియాలంటే సెకండ్ హాఫ్ చూడాలి. నెక్స్ట్ తండ్రిని కొడుకే చంపినట్టు చూపిస్తారు కదా ఇందులో. మరి అది కూడా తెలియాలంటే సెకండ్ హాఫ్లో చూడాలి. సినిమా అయితే సెకండ్ హాఫ్ చూస్తే సూపర్. అన్ని సినిమాలకి ఆల్ టైమ్ రికార్డు. హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీలో? హైలైట్ అంటే ఫైట్స్ బేవచ్చు. క్లైమాక్స్ బాగుంటుంది అన్నారు కదా మీరు. క్లైమాక్స్ బాగుంటుంది అంటే అన్న, క్లైమాక్స్ బాగా పెట్టేసాడు అనుకున్నా. ఇప్పుడు స్టోరీ ఇంతటితో ఎందుకు వాడికాడు ఎందుకు చనిపోయాడు, తండ్రి ఎందుకు చనిపోయాడు, తండ్రిని ఎలా చంపారు, దాని గురించి తెలియాలంటే సెకండ్ హాఫ్ చూడాలి ఖచ్చితంగానే. ఓకే. పార్ట్ 2 ఉంది కాబట్టి సెకండ్ హాఫ్లో మొత్తం సినిమా గురించి పూర్తిగా తెలుస్తుంది మనకి. అయితే రాజమౌళి మూవీ తర్వాత హిట్ కొట్టారంటారు ఖచ్చితంగా అన్న. ఓకే థ్యాంక్ యూ సార్. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్. ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే అలా డల్గా వెళ్ళిపోయింది. ఎన్టీఆర్ అతని క్యారెక్టర్, అతని యాక్టింగ్ ఒకటే బాగుందన్న. సినిమా అయితే ఓవరాల్గా బాగాలేదు. నేను ఎన్టీఆర్ ఫ్యాన్నే. ఓవరాల్గా సినిమా బాగాలేదు. అదే ఏం బాగాలేదు మీరు ఒకసారి ఏం బాగాలేదంటే అసలు అది స్టోరీ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. వేసుకోవడం, చంపుకోవడం అదే కనిపిస్తుంది. అది స్టోరీ అయితే అసలు అర్థం కాలేదు నాకు. స్టోరీ అంటే భయం ఉండాలని చెప్తున్నారు, అదే అనుకుంటా కదా స్టోరీ. భయం ఉండాలి. మేము చాలా ఎక్స్పెక్టేషన్ చేసామన్న, చాలా బాగుంటుంది, చాలా ఎక్స్పెక్టేషన్ చేసాం. దానికైతే అసలు ఇంచుమించు కూడా రాలేదు అసలు. మీరు చెప్పండి. చూసారా, మీరు న్యూట్రల్గా చెప్తారు ప్రవాసాన్ని కాబట్టి. నేను అలాగే చెప్పను, హీరో గురించి ఇప్పుడు తప్పుగా చెప్పంటాడు. బ్రో ఎవరో మూవీ చూసారు కదా, మార్నింగ్ 5 o'clock షో వచ్చినట్టు వేరే అభిమాని అంటారు. సో మూవీ ఎలా ఉంది? ఫస్ట్ నుంచి బాగుంది బ్రో. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ బాగుంది బ్రో. అది నచ్చిన లాస్ట్ సీన్ ఏంటంటే కొడుకు చచ్చిపోవడం కొంచెం బాగలేదు. చనిపోయినట్టు ఇంకా చూపించలేదు అనుకుంటా కదా. చనిపోయినట్టు చూపించలేదు. దేవర అపోరు తీసుకెళ్ళి లాస్ట్ చేసి చచ్చిపోయినట్టు చూపించారు. కాల్ ఎగరేసాం. ఓకే ఇంకా ట్విస్ట్లు అయితే బాగుందని, ప్రతి దాని ట్విస్ట్లు ఉన్నాయి. కాకపోతే ఒక సాంగ్ మిస్ అయ్యాం. కోరిమేనా అవును కదా, ఆ సాంగ్ మిస్ అయిపోయింది. అది కానీ ఎక్స్పెక్ట్ చేస్తే అది కానీ ఇచ్చుంటే బాగుంది. చివరి వరకు ఉన్నారా మీరు? లాస్ట్ వరకు సాంగ్ ఇవ్వలేదు. నిజమే కదా, దావడే లేదు. నేను దానికోసం చూస్తున్నాను. ఇది క్లైమాక్స్ వస్తుంది, దావడే సాంగ్ ఉంటుంది కదా అనుకుంటున్నాను. హైలైట్స్ అంటే ఏం చెప్తారు మీరు? హైలైట్స్ అంటే ఆ షార్క్ వాళ్ళ కొడుకే. ఇంకా ఎలివేషన్ మాత్రం మామూలుగా లేదని. ఆ రెడ్ సీ చూసా, దేవరా అదొక ఫైట్, వారా ఫైట్, రెండిట్లో 2 ఫేమస్ అయిపోయింది.
హైలైట్స్ అవన్నీ సినిమా మొత్తం ఇద్దరు కొడుకు తండ్రి కొడుకు హిట్ అయితే పడింది అంటారు. హిట్ అయితే పడిపోయింది. ఇంకా చెప్తున్నారు కదా రాజమౌళిది ఒక సినిమా హిట్ అయ్యి సెకండ్ సినిమా ఫ్లాప్ అయింది అన్నారా, తన రికార్డ్ తనే పగలగొట్టున్నారని. ఓకే, నెక్స్ట్ దేవర పార్ట్ 2 ఎప్పుడు రావాలని మీరు కోరుకుంటున్నారు? ఇంకా 26 అంతే లేట్ అవుద్ది అంటారా? లేట్ అవుతుంది. పార్ట్ 2 ఉన్నట్టుంది. 6 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాం మూవీకి. బాహుబలికి హిట్టే సూపర్ హిట్, అది బ్లాక్ బస్టర్. ఇంకా యూఎస్ఏ చూసా కదా టికెట్స్ ఎలాగే. ఓకే, బడ్జెట్ చూస్తున్నాం మళ్ళీ నెక్స్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాలేజా? సరే చెప్తాను ఒక నిమిషం. సార్ మీరు చెప్తారా? సినిమా 1000 కోట్ల బొమ్మ, సినిమా గురించి ఆలోచించే పరిస్థితి లేదు. దసరా క్లోజ్ అయ్యే లోపు ఇక్కడ 1000 కోట్ల టార్గెట్ కూడా క్లోజ్ అవుతుంది, అందులో మొహమాట లేదు. ఎన్టీఆర్ 1 మ్యాన్ షో. ఇంటర్వెల్ దాకా జనాలు చూసిన సినిమా చాలు 1000 కోట్లు ఆడడానికి. సెకండ్ హాఫ్ ఎక్కడి దాకా పరిగెడుతుందో మీరే చూద్దరు. కానీ బ్యాడ్ ఫ్యాన్స్ కొద్దిమంది ఎంత రివ్యూలు ఇచ్చినప్పటికీ సినిమా అయితే అల్టిమేట్గా ఈరోజు రేపు ఆపగలరు. కానీ మొన్నటిదాకా బ్యాడ్ ప్రాపగాండా చేద్దాం అనుకుంటారు. సినిమా అయితే జనాల్లోకి వెళ్ళిపోయింది. ఈరోజు రేపు దాటిన తర్వాత సగటు ఆడియన్స్ వస్తారు, వాళ్ళు చెప్తారు రిజల్ట్. ఎంత బాగున్న సినిమా బాగలేదు ఎంత మొత్తుకున్నా బాగోపోవడం అనేది ఆడి సినిమా ఆడకం అనేది. ఇదైతే 1000 కోట్ల బొమ్మ, దసరా లోపే 1000 కోట్లు కొట్టబోతున్నాం. ఓకే థ్యాంక్ యూ. నా ఫ్రెండ్ అనమాట, పెద్ద వీరాభిమానులు అన్నాడు ఎన్టీఆర్కి. సో సాయిరాజ్ వాట్సాప్ మూవీ ఎలా ఉంది? ఎన్టీఆర్ అంటే చిన్నప్పటి నుంచి ప్రాణాలు ఇచ్చేస్తాం మేము అందరం. మా ఊరు వాళ్ళు అంటే ఎన్టీఆర్ కోసం గుండు కోసన్నా ఇచ్చేస్తారు. ఓకే, అలాగే మా ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్, అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. పిండేస్తున్నాడు. నువ్వు సినిమా ఎలా అని చెప్పు. సినిమా ఆల్రెడీ మా ఊరు కుర్రాళ్ళు చెప్పారు కదా, చింపి పారేశాడు అంతే. ఇంకా చెప్పడానికి మాటలు రావట్లేదు. మళ్ళీ చూడాలనిపిస్తుంది సినిమా. ఫ్యాన్స్కి ఓకే, ఫ్యాన్స్కి ఎలా నా పరంగా అయితే చింపేశాడు. ఇంక చూసుకోండి, మళ్ళీ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఓవరాల్ గా ఏం నచ్చింది? ఎన్టీఆర్ యాక్టింగ్, డాన్స్. ఎన్టీఆర్ కన్నా హీరోయిన్ బాగా నచ్చింది. హీరోయిన్ కోసం వచ్చాను నేను, మళ్ళీ వస్తాను. ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పి నువ్వేంటయ్యా హీరోయిన్ కోసం వచ్చాను? ఎన్టీఆర్ ఫ్యాన్ అండి, ఎన్టీఆర్ గురించి చెప్తే ఎందుకన్నా, హీరోయిన్ మాత్రం సూపర్. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్లో చూసుకుంది అది హీరోయిన్ ఇంకోసేపు. సో గైస్ ఇదన్నమాట మన దేవరా మూవీ రివ్యూ, మన పబ్లిక్ అంతా చెప్పిన రివ్యూ. ఇదేంటంటే ఎర్లీ మార్నింగ్ షో 5 o'clock కల్లా లేచి మన ఫ్యాన్స్, జనరల్ ఆడియన్స్ అందరూ వస్తారు. సో మిక్స్డ్ టాక్ అయితే ఉంది ఓవరాల్గా. ఫ్యాన్స్ కొంతమంది చాలా బాగుంది అంటున్నారు, కొంతమంది యావరేజ్, హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాం కాబట్టి ఏదో బాహుబలి కాపీ అంటున్నారు, కొంతమంది గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటున్నారు, ఏంటేంటో. కానీ నేను కూడా చూసాను కాబట్టి ఐఎమ్ గోనా గివ్ మై రివ్యూ వెన్ ఐ రీచ్ మై హోమ్. సో ఓవరాల్గా నేను కూడా ఎక్స్పెక్టేషన్స్ హైలోనే పెట్టుకుని వచ్చాను. హైలో అంటే ఉంటాయి కదా, ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ అంటే ఓకే పర్లేదు. సో దాట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లక్ష కోట్లు అంట బాబాయ్. ఓకే అఖిల్ భాయ్ చెప్తారు ఇప్పుడు. భయ్ రండి, రారా నువ్వు. ఓకే, సినిమా అయితే బ్లాక్ బాస్టర్ బ్రో. ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్ అయిపోయింది, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కూడా దోవలు తీర్చింది. డే 1 150 కోట్లు కన్ఫర్మ్. సరే చూద్దాం. కానీ ఏం నచ్చింది ఫస్ట్ హాఫ్? ఎలివేషన్ సాంగ్స్ సూపర్ ఉన్నాయి. ఇంకా చుట్టమల్లె సాంగ్ కూడా సెకండ్ హాఫ్ కూడా బాగుంది. క్లైమాక్స్ కూడా కొద్దిగా లాస్ట్ క్లైమాక్స్ అంటే ఉద్రేకత ఉంది. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది సెకండ్ పార్ట్లో, ఏం చూస్తున్నాం, అది ఇందుకు చనిపోయారు, ఇద్దరు చనిపోయారు, లేదంటే బతుకున్నారు అన్నది ట్విస్ట్ బాగుంది. సూపర్ సినిమా అయితే బాగా నచ్చింది. సూపర్ విజువల్స్ కూడా సూపర్ ఉన్నాయి. ఓకే, అఖిల్ భయ్యకి నచ్చింది. ఓకే థ్యాంక్ యూ. సరే, సో దాట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ అగైన్. బాయ్.